హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అప్డేట్స్ని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ ఫస్ట్, ఏ ప్రాతిపదికన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు అంటూ ఇచ్చారు. తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో. సో దీని గురించి తెలుసుకుందాం. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తెలుగులో పరీక్ష రాస్తే ఎందుకు తక్కువ మంది పాస్ అవుతున్నారని ప్రశ్నించింది. తెలుగులో రాసిన వారు ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని అంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. తెలుగు భాషపై చిన్నచూపు ఉందని, తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకనం చేసిన వాళ్లకు తెలుగులో ప్రావీణ్యం ఉందా? మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా? ఒక్క ప్రశ్నకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు ఇస్తారు? తెలుగులోకి వాస్తవ లేదా స్వేచ్ఛ అనువాదం 2 రకాలుగా ఉంటే అందులో దేనికి ప్రామాణికంగా తీసుకుంటారు? వంటి వివరాలు గురువారం జరిగే విచారణలో చేపట్టాలని టీజీపీఎస్సీని జస్టిస్ ఆదేశించారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా కీ పద్ధతి ఎక్కడా లేదు అంటూ టీజీపీఎస్సీ వెల్లడించినట్లుగా ఇచ్చారనమాట. వివరణాత్మక సమాధానాలు ఉంటాయి కాబట్టి కీ ఉండదని టీజీపీఎస్సీ తరఫు అడ్వకేట్ రాజశేఖర్ కోర్టుకు వివరించారు. వివరణాత్మక ప్రశ్నలకు కీ ఇచ్చే పద్ధతి ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. మూల్యాంకనం చేసే వారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు చెప్పడంపై అనుమానాలు లేవనెత్తారు. విద్యాశాఖ, సర్వీస్ కమిషన్ల వద్ద మాత్రమే ఉండాల్సిన రహస్య వివరాలు వాళ్ళకిలా వచ్చాయని రాజశేఖర్ ప్రశ్నించారు. ఈ విషయంపైన విచారణ కోరాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ 4 సెంటర్లలోనే ఎక్కువ మంది ఎట్లా పాస్ అయ్యారు అంటూ మనకైతే ఇచ్చారు. తొలుత పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్లు సురేందర్ రావు, జి విద్యాసాగర్ వాదిస్తూ 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉన్నాయని అన్నారు. అనంతరం ప్రభుత్వం అదనంగా ఏర్పడిన 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 జారీ చేసిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు అంటూ. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా 45 అని చెప్పి 46 సెంటర్లలో పరీక్షలు పెట్టారెందుకు అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో అంటూ ఇచ్చారు. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం. గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్లపై ముగిసిన విచారణ అంటూ కూడా మనకైతే ఇచ్చారు. గ్రూప్ 1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తదితరులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది అంటూ. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ నియామకాలన్నీ కూడా నిలిచిపోయాయని, తమ వాదనలను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వుల రద్దు, సవరణ తదితర ఏదైనా సింగిల్ జడ్జినే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. అప్పీల్ పిటిషన్పై విచారణ ముగిసిందని ప్రకటించిందంటూ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ చూస్తే, తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయంటూ మనకు రావడం జరిగింది. ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదికలేమిటి?
టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అంటూ. సో దీనికి సంబంధించి కూడా మనకైతే ఇక్కడైతే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం లేదు అంటూ కూడా ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సురేందర్ రావు, జి విద్యాసాగర్లు వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 పరీక్షలను 2023లో ఇదే హైకోర్టు రద్దు చేసింది. 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503. అనంతరం అదనంగా ఏర్పడిన 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 ఇచ్చింది. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ను రద్దు చేసి అదనపు పోస్టులతో కలిపి 563 పోస్టులకు కొత్త ప్రకటన ఇచ్చింది. ఇలా నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదు. పైగా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు హాల్ టికెట్ల నెంబర్లను వేర్వేరుగా కేటాయించారంటూ కూడా రావడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ 4 సెంటర్ల వారికి ఎక్కువ మార్కులు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ అభ్యర్థులను బెదిరిస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. మొదట ఫలితాలను వెల్లడించినప్పుడు హాల్ టికెట్ల వారీగా మార్కులు ప్రకటించారు. ఈ మార్కులకు విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తెలుసుకున్నటువంటి మార్కులకు మధ్య పొంతన లేకపోవడంతో సవరణకు వినతి పత్రాలు సమర్పించారు. ఒక పేపర్లో గరిష్ట మార్కులు 100 మాత్రమే. అయితే ఒక అభ్యర్థి 122 మార్కులుగా తప్పుడు పత్రాన్ని సృష్టించారని అధికారులు ఆరోపిస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెడుతున్నామంటూ బెదిరిస్తున్నారు అని వివరించారు. న్యాయమూర్తి ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేశారు అంటూ. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్, ముగిసిన టెట్ దరఖాస్తు గడువు అంటూ ఇచ్చారు. 2 పేపర్లకు 1.65 లక్షల అప్లికేషన్లు అంటూ రావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువు బుధవారం రాత్రితో ముగిసింది. రాత్రి 10 గంటల వరకు 1,65,161 దరఖాస్తులు అందాయి. పేపర్ 1కు 46,375, పేపర్ 2కు 1,02,724 అప్లికేషన్లు రాగా 2 పేపర్లకు 16,062 వచ్చాయి. అయితే టెట్కు 1,66,411 మంది ఫీజు చెల్లించారు. మరోపక్క 6,988 మంది దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 1 రద్దు చేయండి అంటూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ రాసినట్లుగా మనకైతే ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు సంజయ్ బుధవారం లేఖ రాశారు అంటూ. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కు సంబంధించి పీసీసీఎఫ్గా సువర్ణకు అదనపు బాధ్యతలు. ప్రస్తుత పీసీసీఎఫ్ డోబ్రియాల్ పదవీ విరమణ అంటూ రావడం జరిగింది. అటవీ శాఖ పీసీసీఎఫ్గా అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత పీసీసీఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కంపా ఇంకా సీఈఓ కంపా విధులు నిర్వర్తిస్తున్న సువర్ణకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఆ పోస్టులో కొనసాగుతారని పేర్కొంది. సువర్ణ 1991వ బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆమె పనితీరుతో ఎన్నో అవార్డులు అందుకున్నారు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిడబ్ల్యూసి చైర్మన్గా అతుల్ జైన్ అంటూ రావడం జరిగింది. అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం అంటూ ఇచ్చారు. సో దీని గురించి చూస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి చైర్మన్గా అతుల్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుతం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్న ఆయనకు సిడబ్ల్యూసి చైర్మన్గా కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి ఆయన సిడబ్ల్యూసి చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. 3 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.